వాని పని ఏంది, వాని పరపతి ఏంది, వానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా సివి అనంత్ తెలుసు. బికాజ్ ఆయన చాలా కామన్గా హైదరాబాద్ సిపిగా రకరకాల విధుల్లో నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన వివిధ స్టేజెస్లో పనిచేశారు, కొన్ని కీలకమైన కేసులు డీల్ చేశారు. కాబట్టి ఈ నోస్ ఎవ్రీథింగ్, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి తన మార్క్ మాత్రం డెఫినెట్గా చూపించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మఫ్టీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటుగా 9 మంది అరెస్ట్ చేశారు అటు మేనేజర్తో పాటుగా. బట్ కేవలం అరెస్టులు మాత్రమే కాదు, ఇటువంటి వాటిని సీజ్ కూడా చేయాలి. వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల ఫైన్లు వేయాలి, సీజ్ చేయాలి. అప్పుడు కానీ ఈ పబ్లకు బుద్ధి రాదు. సో ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఈ పబ్ కల్చర్ పైన, ఈ పబ్లో జరిగేటువంటి విన్యాసాలపైన, వింతలపైన, విడ్డూరాలపైన, ఈ స్పా సెంటర్లపైన ఇంకా కేవలం 1-2 రోజుల పిఆర్ స్టంట్గా మిగిలిపోకుండా ఫర్దర్గా ఉంటేనే ఇటువంటి వాటికి కొంత చెక్ పడే అవకాశం ఉంటుంది. రిక్వెస్ట్ రితిరాజ్ గారు అండ్ సుమతి గారు అండ్ సజ్జనార్ గారు, యూ ప్లీజ్ కంటిన్యూ యాజ్ లైక్ దిస్. మీరు ఇలాగే ఇంకా కంటిన్యూ చేయండి. హైదరాబాద్ మహానగర్లో అక్రమంగా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి దందాలు చాలానే ఉన్నాయి. వాటిపైన కూడా జులిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి డెఫినెట్గా పబ్లిక్ వైపు నుంచి కూడా మీకు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ నేరుగా మఫ్తీలో పబ్లోకి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేసి 9 మంది అరెస్ట్ చేశారు. అక్కడ ఏకంగా దాదాపుగా వ్యభిచారం జరుగుతుందా అన్న చందంగా కూడా అక్కడ వ్యవహారం మారింది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంత సీక్రెట్ ఆపరేషన్ వెనకాల పక్కా ఇన్ఫర్మేషన్ అనుకోవాలా? ఇది పక్కా పోలీసులకు అందినటువంటి ఒక 100% గ్యారంటీ ఇన్ఫర్మేషన్తోనే ఈ రకమైనటువంటి ఒక మఫ్తీ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది అనుకోవాలా? ఎస్ మనోజ్, మరి నిన్న జరిగినటువంటి కుక్కడపల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరి డీసీపీ రితిరాజ్ నిర్వహించిన ఈ కార్యక్రమము ఇటు ఇన్ఫర్మేషన్ ప్రకారం అనుకోవచ్చు, ఇంకో విధంగా చూస్తే కూడా ఈ మధ్య నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిల ట్రాప్ లో పడ్డం కానీ, అబ్బాయిలు అమ్మాయిల ట్రాప్ లో పడ్డం కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా కారణం అవుతున్నాయి అని రితిరాజు దృష్టిలోకి తీసుకోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి ప్లేసెస్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడ అశ్లీల ప్రదర్శనలు చేయడం కానీ, ఇటు అసాంఘిక కార్యక్రమాలు జరగడం కానీ జరుగుతూ ఉన్నాయి పబ్బులలో అని కూడా వాళ్ళు గమనించి వాటి మీద గట్టిగా కూడా నిఘా పెట్టి ఇక్కడ చాలా వరకు కూడా అమ్మాయిలను ట్రాప్ లో పడేస్తున్నారు. ఎందుకంటే టైమింగ్ కు మించి, రాత్రి టైమింగ్ కు మించి కూడా 10 గంటల సమయం వరకే పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా టైమింగ్ ను మించి వీళ్ళు పబ్బులు రన్ చేయడం అనేది వీళ్ళ దృష్టిలోకి తీసుకొని ఈ మధ్య పోలీసులందరూ కూడా ఇటు సిపి మల్కాజ్గిరి సిపి సుమతి కావచ్చు, ఇటు సజ్జనార్ గారు కావచ్చు, అటు రితిరాజ్ కావచ్చు, ఒక్కొక్కరుగా మొత్తం వాళ్ళంతా కూడా ఇటు హోటల్స్ పై అలాగే పబ్బులపై కూడా వీళ్ళు రైడ్ చేయడం అనేది ఓ పరంగా చూసుకున్నట్లయితే ఇలా ట్రాప్లలో పడుతున్న వాళ్ళను కొద్ది వరకైనా అరికట్టి వీళ్ళు ఇలాంటి పనులకు చేపట్టకుండా ఉండడం కోసం కూడా ఇందులో ఒక భాగంగానే వీళ్ళు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్న నైట్ చూసుకున్నట్లయితే కూడా రితిరాజు గారు చేసింది మాత్రం చాలా వరకు అందరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. తను చేసిన కార్యక్రమం చాలా బాగుంది. ఇలాంటివి పోలీసులు ముందు చేస్తే కూడా చాలా వరకు అరికట్టిన వాళ్ళు అవుతారు. ఇటు యూత్ కి కూడా అబ్బాయిలకు చాలా భయం ఉంటుంది, అమ్మాయిలకు రక్షణ కలుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ కింగ్ అండ్ క్వీన్ పబ్ ఏదైతే ఉందో ఈ పబ్ లో చాలా వరకు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారనే ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డీసీపీ రితిరాజ్ మాత్రము తను సాహసం చేసిందని అనుకోవచ్చు. ఓ పరంగా చూసుకున్నట్లయితే తను తెగించేసి కూడా బాగా నిఘా పెట్టి గట్టిగా కూడా చర్యలు చేపట్టాలి అనే ఒక నిర్ణయంతోనే కింగ్ అండ్ క్వీన్ ఈ పబ్ పైన మాత్రము రైడ్ జరిపించడం జరిగింది. 9 మందిని అదుపులోకి తీసుకొని అలాగే మేనేజర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేనేజరు పోలీసులు అదుపులోనే ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. విచారణలో భాగంగా మరి పబ్ను క్లోజ్ చేస్తారా, సీజ్ చేస్తారా, లేకపోతే రన్ చేస్తారా, టైమింగ్ కరెక్ట్ టైమింగ్స్ పెట్టి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఒక్క చోటే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా పబ్ల పైన ఇక మీదట పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టబోతున్నారు. ఖచ్చితంగా పబ్ల పైన రైడ్ జరిపించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. నిన్న రితిరాజు వెంట వెళ్లిన పోలీసులు కూడా డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి ఆకర్షించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు వీళ్ళని పట్టుకునే అవకాశం కూడా దక్కినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అనేది కూడా ఉంది. కానీ
ఇక్కడ ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ తోనే పక్క ఇన్ఫర్మేషన్ తోటే వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయము, ఆల్రెడీ కుకట్పల్లి జేఎన్టీయూ ఏరియాలలో చాలా వరకు బ్యాచిలర్స్ గా ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కాలనీలలో కూడా చాలా వరకు రైట్స్ పైన అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి. అటు మీరు అంటున్నట్టుగా మల్కాజ్గిరి సిపి సుమతి చేసిన నిర్వాహకం అంటే అప్పుడు తను చేసిన ఒక ఆపరేషన్ కానీ ఇప్పుడు రితురాజ్ చేస్తున్నటువంటి ఆపరేషన్ కానీ అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇది కంటిన్యూషన్ లో ఉంటుందా? తను ఆ రోజు దిల్సుఖ్ నగర్ దగ్గర తను వెయిట్ చేస్తున్నట్టుగా మఫ్తీలో వచ్చారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది అంటే మహిళలు నిజంగా సేఫ్ గా ఉన్నారా లేదా అనడానికి ఒక అద్భుతమైన ఆపరేషన్ చేపట్టారు. ఓకే, కానీ అది జరగకుండా ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇది కంటిన్యూ అయిందా లేదా? ఇప్పుడు అవి ఆగిపోయా లేదా? కేపీహెచ్పీ దగ్గర కూడా అర్ధరాత్రి సమయంలో చాలా వరకు అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విచ్చలవిడిగా అక్కడ నిల్చోడాలు లేకపోతే కొంత ఇల్లీగల్ యాక్టివిటీ అనేది జరుగుతోంది. సో దానికి చెక్ పెట్టారా లేదా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. 1-2 రోజుల పాటుగా పిఆర్ స్టన్స్ కాకుండా కంటిన్యూస్ గా ఉంటేనే ఒక మార్పు అనేది వస్తుంది అనేది పబ్లిక్ నుంచి వినిపిస్తున్నమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉంటుందా? ఈ రోజు రితురాజ్ చేసినటువంటి ఈ నిర్వాహకం అద్భుతంగా ఉంది, అప్రిషియేటబుల్ గా ఉంది, కానీ దీన్ని కంటిన్యూ అవుతుందా? ఈ పబ్ పై సీజ్ చేస్తారా? ఫర్దర్ గా ఇంకా ఇటువంటి పబ్స్ లో ఇంకా చాలా ఉన్నాయి హైదరాబాద్ లో, వాటన్నిటిపై ఇటువంటి యాక్షన్ ఉంటుందా? అక్కడ డ్రగ్స్ ఎలా వస్తుంది, మారక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెక్ పెడతారా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మనోజ్, ఖచ్చితంగా కూడా, ఎందుకంటే టైంకు మించి రన్ అవుతున్న పబ్ల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు పోలీసులు. అదే విధంగా కూడా ప్రతి పబ్ లో కావచ్చు, బస్ స్టాండ్లలో కావచ్చు, ఎక్కడైనా అసాంఘిక ప్రవర్తన కనిపించింది అంటే మాత్రం ఇమ్మీడియట్ గా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. అదే విధంగా ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో సుమతి గారు నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ రోజు నుంచి కూడా మొత్తం నైట్ టైమ్ లో మొత్తం లేడీ కానిస్టేబుల్లను అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళను కూడా అక్కడ ప్రతిరోజు కూడా కాపలా పెట్టేసి ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. అదే నేపథ్యంలో సేమ్ థింగ్ కూకట్పల్లిలో కూడా నిర్వహించాలనే ఒక నిర్ణయంతో డీసీపీ రితిరాజ్ కూడా ప్రతి చోట బస్ స్టాప్లలో కావచ్చు, ఇక్కడ హోటల్స్ దగ్గర కావచ్చు, కొన్ని కాలనీల దగ్గర కూడా జరుగుతున్నటువంటి ఆ అసభ్యకరమైన ప్రవర్తనను అరికట్టడానికి కొన్ని కాలనీల దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని పక్కడబందీగా పెడుతూ ఉన్నారు. అదే విధంగా పెట్రోలింగ్ పోలీసులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళని ఎక్కడికక్కడ రాత్రంతా కూడా పక్క నిఘాతోటి కాపలాగా ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. సో కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ మఫ్తీలో వెళ్ళి కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో ఉన్నటువంటి డార్క్ విషయాలపైన తను ఎక్స్పోజ్ చేశారు. మఫ్తీలో వెళ్ళడం అంటే తనను ఎవరు గుర్తుపట్టరనే కాన్ఫిడెన్స్ చాలా పక్కాగా తను ఆ పబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అయిపోయారు. ఏకంగా దాదాపుగా వ్యభిచారం జరుగుతుందా అన్న చందంకడ పరిస్థితి ఉంది. అమ్మాయిల చేత అబ్బాయిలకి చాటింగ్ చేయించడాలు, అంటే వీళ్ళే ఒకసారి వచ్చారనుకోండి పబ్కి, ఆడికి వెళ్ళగానే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో దొరికింది అనుకోండి, ఆ అమ్మాయిల చేత మళ్ళీ ఆ అబ్బాయిలకు మెసేజ్ చేయించడాలు, పబ్కి వెళ్దామని చెప్పడాలు, వాళ్ళే తీసుకురావడాలు, బిల్లు ఎక్కువగా చేయించాలి, వాళ్ళతో డాన్సింగ్ ఫ్లోర్లు, ఇక అదేమంటారు సెమీ న్యూడ్గా డాన్సులు చేయడాలు, అక్కడ వింతలు విడ్డూరాలు విపరీతంగా ఉన్నాయి. సమయానికి మించి నిర్వహిస్తున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని గుర్తించిన తర్వాత 9 మంది మేనేజర్తో సహా 9 మంది అరెస్ట్ చేశారు. బట్ ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉండాల్సిందే. ఈ పబ్బులపై ఇటువంటి అటాక్స్ జరగాల్సిందే. ఇంకా ఈ పబ్బులో జరుగుతున్న నిర్వాహకాలపైన ఎక్స్పోజ్ చేయాల్సిందే. నానక్రమ్గూడ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, ఈ పరిసర ప్రాంతాల ప్రతి పబ్బు పైన కూడా పోలీసులు నిఘా పెట్టాల్సిందే. ఇటు 2 అంటే సుమారుగా 3 కమిషనరేట్లు ఉన్నాయి, సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో, అటు రాచకొండ కూడా, ఈ 4 కమిషనరేట్ పరిధిలో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఈ రకంగా వర్క్ చేయగలిగితే, అటు సుమతి అండ్ సజ్జనార్, ఇప్పుడు రితిరాజ్, సో వీళ్ళ తరహాలో వర్క్ చేయగలిగితే చాలా చేంజెస్ వస్తాయి. హైదరాబాద్లో ఈ పిచ్చి వేషాలను తగ్గిపోతాయి. హైదరాబాద్ మహానగరాన్ని కొంత పీస్ఫుల్గా, సేఫ్ ఫర్ ఉమెన్స్ అన్నట్టుగా చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం సేఫ్ ఫర్ యూత్ టు, ఎందుకంటే యూత్ని అట్రాక్ట్ చేసి మహిళలే కానీ అబ్బాయిలే కానీ వాళ్ళంతా కూడా ఒక దందాకి దిగుతూ ఉన్నారు. సో దీన్ని చెక్ పెట్టాలంటే ఈ 4 కమిషనరేట్లు, రాచకొండ, సైబరాబాద్, ఇటు హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ కమిషనరేట్ల పరిధిలో ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని అగ్రెసివ్గా కనుక పోలీసులు వెళ్ళగలిగితే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి చెక్ పెట్టే అవకాశం ఉంది. సో మీకు ఏదైనా అనుమానం ఉందా? డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు కాబట్టి యూ కెన్ ట్యాగ్ రితిరాజు గారు, సుమతి గారు, సజ్జనార్ గారు, వాళ్ళు ఎవరిని ట్యాగ్ చేసినా కూడా మీకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాను. సో మీ చుట్టూ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందన్నా, మీ చుట్టూ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుమానం వచ్చినా, మీరుండే అపార్ట్మెంట్లో కానీ, మీరుండేటువంటి కమ్యూనిటీలో కానీ, ఎక్కడైనా సరే
ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారంటే ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఒక చిన్న ట్వీట్ ద్వారా మీకు సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచాలన్నా కూడా యూ ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేసి నా ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి, ఈ పలానా స్కామ్ జరుగుతుంది, యూ ప్లీజ్ ఎక్స్పోజ్ అన్నట్టుగా చెప్తే మీరు ఒక్క చిన్న ఆధారం ఇచ్చినా సరే పోలీసులు దాన్ని చేరించే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో కూడా పేకాట్ రాయిలు ఎక్కువైపోయారు. అంకుల్స్ అందరూ కూడా కొంత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు పేకాట్లు వాడి కొంత అక్కడ పిచ్చి పిచ్చిగా డబ్బులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో వాటి కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నాట్ లీగల్ ప్రతి దానిపైన కూడా పోలీస్ యాక్షన్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొంత పోలీసులకు ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. సో రితిరాజ్ చేసినటువంటి ఈ సీక్రెట్ ఆపరేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.